ఈ యువత మాట తీరు సమయాన్ని బట్టి, ఆలోచనలు బట్టి, సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటాయన్నమాట. అది ఉర్దూలో చెప్తాను. అది మీరు తెలుగులో తర్జుమా చేసుకోండి. ఈ బ్యాచిలర్ లైఫ్‌లో ఎట్లుంటదంటే, అంటే వాళ్ళ మాట తీరు సరదాగా తీసుకోండి ఇదన్నీ గూడా. తక్దీర్ హై మగర్ కిస్మత్ నహీ ఖుల్తీ, తాజ్‌మహల్ బనానా చాహతా హూ లేకిన్ ముంతాజ్ నహీ మిల్తీ. ఇది బ్యాచిలర్ మాటలనమాట. ఈ లవర్ బాయ్‌లు ఉంటారు కదా, వాళ్ళ మాట అయితే జర మారిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్ ఉంటాయి. తక్దీర్ హై మగర్ కిస్మత్ నహీ ఖుల్తీ, తాజ్‌మహల్ బనానా చాహతా హూ, ముంతాజ్ భీ మిలీ హై లేకిన్ షాదీ సే ఇన్కార్ కర్ రహీ హై. ఇక పెళ్ళి అయిపోయింది. పెళ్ళి తర్వాత ఎట్లుంటుందంటే, తక్దీర్ హై మగర్ కిస్మత్ నహీ ఖుల్తీ, తాజ్‌మహల్ బనానా చాహతా హూ లేకిన్ ముంతాజ్ నహీ మర్తీ. ఇది ఉంటుంది ఈ గోల. అంటే ఇక కొత్త మోజు తీరిపోతుంది అనమాట. ఇక 5-10 ఏళ్ళ తర్వాత పరిస్థితి, పెళ్ళైన 5-10 ఏళ్ళ తర్వాత, తాజ్‌మహల్ క్యా బడీ చీజ్ హై, ఇస్సే భీ బడీ ఇమారత్ బనాऊंगा. ताजमहल क्या बड़ी चीज़ है, इससे भी बड़ी इमारत बनाऊंगा. मुमताज़ तो मर के दफन हुई थी, मैं तो तुझे జిందా దఫనా దూంగా. మొత్తం మారిపోతుంది అనమాట. అంటే వెక్స్ అయిపోయి జీవితంలో. ఇది అందరి విషయంలో కాదు, చాలామంది ఇలా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.